నిజంగా ఇలా చదివించి ఆచార్యులు మమ్మల్ని నిజంగా చాలా చాలా ఉద్ధరిస్తారండి. చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈరోజు సోమవారితో చదవడమే దానికి ఉదాహరణ. ఇంకా చాలా చాలా తప్పులు వచ్చాయి, ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఆచార పరంపర వల్ల మేమైతే చదువుకున్న ప్రతి క్షణం కూడా ఇదే మేము తలుచుకుంటున్నామండి. నిజంగా అన్నయ్య మా చేత బెత్తం పట్టుకునే అభ్యాసాలు చేయించాడు. దానివల్లే ఈ రోజు ఇలా ఉన్నామని నిజంగా ఈ ఆచార పరంపరలో చేరడం నిజంగా చాలా చాలా ఆనందంగా. అభ్యాసమే ప్రధానం. చెప్పడం వరకే ఒకసారి చెప్పేసి మీరు 2 సార్లు అనేస్తే అయిపోతుంది. అలా కూర్చోబెట్టి కంటిన్యూస్ గా అభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఆ పదార్థం అలాంటి వాడికి మీరు చెప్పడం నిజంగా అది మా అదృష్టం అండి. మేము ఎలా చదివే వాళ్ళమో ఇప్పుడు ఎలా చదివినామో మాకే తెలుస్తుంది. మాకే అసలు చాలా చాలా తప్పులు మీరు చాలా ఓపిక్గా నిజంగా చాలా చాలా ఓపిక్గా చెప్పారు. అదే అందుకే మాకు ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. రమణి గారు ఎన్నిసార్లు అడిగినా కూడా విసుక్కోరు స్వామి, చక్కగా చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా చెప్తారు మీరు. అలాంటి ఆచారాలు దొరకడం మన అదృష్టం. అడిగి విసిగిస్తూ ఉంటాం, అయినా కూడా మీరు చాలా ఓపికగా చెప్తారు స్వామి. రమణి గారు స్వామి, ఈ నేర్చుకోవడం వల్లే మాకు పలకడం అనేది తెలుస్తుంది. లేకపోతే మాకు భాష కాదు కదా, అసలు తెలియదు ఎలా పలకాలన్న విషయం కూడా. విన్నా అర్థం కాదు, రికార్డు విన్నా అర్థం కాదు స్వామి. మా కొడేరు స్వామి వారు అలా నేర్పించారు. దాన్ని చక్కగా అందరికీ చెప్పుకున్నారు చేతనేంత వరకు. అదే ఫాలో అవుతూ ఉంటుంది. మన గొప్పతనం ఏం లేదు దానిలో. కానీ ప్రాక్టీస్ చేస్తున్నాం, వస్తుంది. అనేక మీరున్నారు, వెళ్తారు అన్నప్పటికీ తప్పులు చాలా వస్తున్నాయి. భయం కూడా అదే అభ్యాసం. అది ఈ గ్రూప్ లోనే ఉంది, వేరే ఎక్కడ కనబడట్లేదు నాకు. అభ్యాసం అనేది చక్కగా ఆచార్య పరంపర గ్రూప్ లోనే మనకి కనబడుతుంది. చాలా బాగుంది. కస్తూరి ఎన్నో విషయాలు చెప్తుంటారు. సగం జీవితం ఆగిపోయింది అన్నట్టుగా మన జీవితానికి మళ్ళీ తిరిగి మంచిగా మళ్ళీ ముందుకు సాగే ధైర్యం ఇస్తున్నారు అమ్మగారు కూడా. ఏ రోజు ఏ బాధపడుతుంటే దాని తరచి ఎవరు దొరుకుతూ మాకు మళ్ళీ వస్తుంది. అలా రోజు జరుగుతుంది స్వామి. కస్తూరి 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 సంవత్సరాలు విద్య గుర్తుగా మిగలదంటారండి. గురువు ఉంటేనే మాకు ఆ విద్య గుర్తుగా ఉండేది మీ వల్లనే అండి. అది లేకపోతే ఏదో చదువుకు పడుకోవడం తప్ప అండి. మాకు అసలు సరిగ్గా చదవడం నేర్పించింది మీరే. అమ్మగారు అంతా వివరణ ఇస్తుంటే మీరు నేర్పిస్తున్నారు. అభ్యాసం చేయడం ఒక వంతు అయితే నేర్పించడం ఒక వంతు అండి. అది ఆ విధంగా మాకు నిజంగా గుర్తుగా మిగిలిందంటే దానికి కారణం ఆచార్యులు వారే అండి. రామకృష్ణ ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు అందరికీ గోష్ఠి వాళ్ళందరికీ కూడా దాసోహాలు సమర్పించారు. జై శ్రీమన్నారాయణ. ఆచార్యులు వారు వచ్చే టైం అయింది. జై శ్రీమన్నారాయణ. కృష్ణకి దాసోహాలు. మేము ఆనందాలు చాలా చక్కగా నడిపిస్తున్నారు. చదవడంలో చూపిస్తున్నారు. దేవి గారు అడిగారు, చక్కగా చదివారమ్మా. చాలా బాగుంది నిజంగా. స్వామి చెప్పినట్లుగా అభ్యాసం వల్ల అంత చక్కగా సాధన. ఇది మనం చదవగలమా అనుకున్న దాన్ని వారు మీ చేత అభ్యాసం చేయించి అలాగా కైవసం చేశారు. ఇలాగే మన అభ్యాసాన్ని మనం చక్కగా కొనసాగిద్దాం. తిరువణంలో కూడా కొన్ని పాసురాలు అవన్నీ రెగ్యులర్ గా చేసుకుంటాం. మమతారెడ్డి గారు ఏం దాసం స్వామి. స్వామి నేను ఫిబ్రవరిలో జాయిన్ అయిన స్వామి. అప్పటికే 2 పత్తులు అయిపోయినాయి, 3 పత్తులు జాయిన్ అయినా నేను. అంతకుముందేమో పర్వ పదోత్సవాలు అట్లా మా ఇండ్లలో అవుతుంటే స్వాములు వచ్చి దివ్య ప్రబంధం సేవాకాలం చేసేవారు. ఏంటో ఇది అంటే మాకు అంత అర్థం అయ్యేది కాదు. ఇది ఎట్లా చదువుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అని అనుకునేదాన్ని, కానీ అంత శ్రద్ధ పెట్టలేదు. పిల్లలు అట్లా అవకాశం రాలేదు మాకు. తర్వాత శ్రీరంగం వెళ్ళినాము స్వామి 10 సంవత్సరాల క్రితం. వెళ్ళినప్పుడు చెన్నైలో సింగం శెట్టి వారి బుక్స్ తెచ్చుకున్నాం స్వామి. ఇవి కోశాలు తెచ్చుకొని అక్కడ పెట్టినాం, కానీ దాన్ని ఎప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎప్పుడు అవకాశం రాలేదు. ఎక్కడ వెళ్ళి నేర్చుకోవాలి, ఇది ఎక్కడ నేర్పిస్తారు అనేది అర్థం కాలేదు మాకు. తర్వాత ఇప్పుడు ఇది కరోనా వల్ల ఏమో స్వామి మా అదృష్టం అని ఆచార్య కటాక్షమే స్వామి. ఇది ఇట్లా జూమ్ ఇట్లా క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఇది మాకు తెలిసింది. మా బంధువుల ద్వారా తెలియగానే ఇందులో జాయిన్ అయిపోయి
ఇంకా మీ ప్రోత్సాహం చాలా ఉంటుంది స్వామి. మేము భయపడే వాళ్ళం, కానీ ఇప్పుడు భయం అంటే ఈ చదవడం కొంచెం ఫ్రీగా చదవగలుగుతున్నాను ఇప్పుడు. బాగా ప్రాక్టీస్ చేపిస్తారు స్వామి మీరు. చాలా మనకి అదేనమ్మా, ఆచార్యుల వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. అంత మించి ఇంకేం లేదు ఇక్కడ మనకి. విజయలక్ష్మి వదినేపల్లి గారు. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ నా మనసులో ఉన్నాయి, కానీ నేనేం చేయలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. అన్ని భావాలు నావిగానే అనిపిస్తున్నాయి వాళ్ళు చెప్తుంటే. నేను కూడా పుస్తకాలు ఎప్పుడో కొనుక్కున్నాను బద్రీలో, అవి ఏంటో తెలియనప్పుడు కొనుక్కున్నాం బద్రీలో. అయ్యో ఇవి ఎలా చదువుతానని బాగా ఆర్తి ఉండేది. రోజు అనుకునేదాన్ని, అల్వారే ఇవి ఎట్లా చదవాలి, ఎవరికైనా దారి చూపించు అంటే ఇది మీ ద్వారా మాకు ఇట్లా ఉపయోగపడుతుంది సార్. ఈ ప్లాట్ఫామ్ మాకు చాలా బాగా ఉంది, చాలా ఉపయోగపడుతుంది స్వామి. బాగుందమ్మా, చక్కని కృషి చేస్తున్నారు ఇంట్లో కూడా అందరూ. ఎన్నో పనులు తెలుగులో ఉన్నా కూడా చక్కగా చేస్తున్నారు. శోభా గంగాపురం గారు. అడియన్ దాసం స్వామి, నేను భాగ్యనాయకులు అండి స్వామి. నేను 2002 నుంచి వీటిలో వికాసంలో ఇక్కడ సంతోష్ నగర్లో జాయిన్ అయ్యి ఆచార్యుల వద్ద సేవ చేసుకోవడం తప్పితే నాకు ఈ 4000 ఒకటి ఉంటుందని ఇట్లా సేవించుకోవాలని తెలియదు స్వామి. ఇది తిరువైమది స్టార్టింగ్ లో ఆ రోజు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆశ్రమంలో అనుకోకుండా అమ్మగారు అక్కడ స్వామివారి దగ్గర మొదలు పెట్టడం చూసిన స్వామి. అప్పుడు ఆచార్యపురంలో జాయిన్ అయినాను. దీంట్లో అభ్యాసంలో మాత్రం అక్టోబర్లో జాయిన్ అయ్యాను అనుకుంటా స్వామి, పోయిన సంవత్సరం అక్టోబరు. అయితే మీరు ఈ వీడియోలు ఆన్ చేయడం అనే పద్ధతి అనేది మాత్రం మాకు చాలా దీనివల్ల మాకు ఎంతో లాభం పొందుతున్నాం స్వామి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు సాంబశివరావు సార్ అని ఒకరు ఉంటుండ్రి 7th క్లాస్ లో. అట్లా నిద్రపోయే వాళ్ళని, అల్లరి చేసే వాళ్ళని ఫ్రంట్ ప్లేస్ లో కూర్చోబెట్టేవాళ్ళు. అట్లా అంటే దీనివల్ల నేను మళ్ళీ బతికెళ్ళిపోయి తప్పకుండా శ్రద్ధగా ఇంకా సేవించుకోవడం వల్ల నేను స్టార్టింగ్ లో నాకు అసలు ఏమీ రాదు, నేను నేర్చుకోవడం ఇక్కడ స్వామి. నాకు అంతా ఇప్పుడు బాగానే సేవిస్తున్నాను అనుకుంటున్నాను. అయినా మీరు డీన్ గానంటే మాత్రం భయమే. మళ్ళీ సేవించమనే వరకు ఏదో కొంచెం తొట్టుబాటు వస్తూనే ఉంది నాకు. అయినా ఇంతవరకు అసలు చాలా బాగా అంటే చాలా బాగా సేవించుకోగలుగుతున్నాను స్వామి. అంతకుముందు నాకు ఏమీ తెలిసేది కాదు అసలు. నాయడం ఉంటాను ఒకటే ఆచార్య దగ్గర పరిగెత్తడము, అక్కడ వీటి సేవలలో మాత్రము చురుగ్గానే పాల్గొంటాను ఇప్పటికి వరకు కూడా. ఇదంతా మీ కృప, మీ బాగుందమ్మా, ఆచార్యుల వారి కృప. మా మొత్తం అంతా కూడా చక్కగా మనకి అలా అనుగ్రహించడం అనేది. సరే, అప్లాచార్య స్వామివారి గురించి అంతా చెప్పుకోవాలి, కానీ అదంతా ఆయన సమక్షంలో మనం చెప్పుకుంటే బాగుంటుంది. సత్యప్రియ గారు. సత్యప్రియ కాసుగండి గారు మ్యూట్లో ఉన్నారమ్మా, చూడండి ఒకసారి. జయ శ్రీమన్నారాయణ స్వామి. ఇప్పుడు ఆనైంది వినపడుతుందమ్మా. ఏం లేదు స్వామి, మేము అది వరకు నేర్చుకున్నాము, కానీ నేను 4000 సేవించడం ఎక్కడ అట్లా సేవించలేదు. కానీ ఇప్పుడు మీ అభ్యాసం క్లాసులో జాయిన్ అప్పటికి వెళ్ళి అనర్గళంగా సేవిస్తున్నాం స్వామి. ఇక్కడ ఎప్పుడు మాకు కరీంనగర్లో ప్రతి నెలకు ఒక దగ్గర అవుతుంది స్వామి సేవాకాలం. నేను అమ్మగారితో అదే అప్పుడు చెప్పాను, మీకు పెట్టలేదు. నేను క్లాసులు మధ్యలో 2 రోజులు మిస్ అవుతున్నా స్వామి. నాకు పనుల ఉండడం వల్ల రాలేకపోతున్నా. మీకు చెప్పాలనుకుంటున్నా, ఎప్పుడు చెప్పలేకపోతున్నా. అమ్మా, మీరు ఎన్నాళ్ళైందమ్మా జాయిన్ అయ్యి? మీరు నేను 1 year పైన అయింది స్వామి. లాస్ట్ ఇయర్ నవంబర్లో జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ నవంబర్లో జాయిన్ అయినా కూడా మేము ఈ పని చేయలేకపోయినందుకు మాకు కొంచెం బాధగా ఉంది. అది విజయ్కి చెప్పాను ఆల్రెడీ. అభ్యాసాన్ని మీకు ఇచ్చేస్తున్నాం అమ్మా. ఇక్కడ నుంచి మన అభ్యాసం అనండి, మీ అభ్యాసం అనేది తీసేయండి చక్కగా. ఈ రోజు నుంచి మీకు అంకితం ఇచ్చేస్తున్నాం. అందుకని మన అభ్యాసం, మన ఆచార్య పరంపర, మన గోష్ఠి, మన అభ్యాసాలే. ఇంకా అభ్యాసం అంటే ఇందులో నేర్చుకున్నాక అలా వచ్చిందని అభ్యాసం అని మీరు అంటే మీరు చేయబట్టి మన అదేనమ్మా. ఇంకా అందరూ మన అనేది వస్తుంది, మీ అనేది వచ్చేటప్పటికి ఆచార్యుల వారిదే వస్తుంది మెయిన్. ఇంకా అంటే వారి అనుగ్రహం ఉండడం వల్లే మనకి, ఇంకా మనందరి కృషి కలిపి ఇది. గోదాగిరిజ, మీరు కాలేజ్ డేస్ లో ఎందుకు పరిచయం లేదన్నయ్యా? అప్పుడు ఈ అభ్యాసం ఎంతో బాగుండేది. బాగుందమ్మా, చెప్పండమ్మా గోదాగిరి గారు. చాలా బాగుంది అన్నయ్య మీ అభ్యాసం, మీ సాధన, మీరు చేస్తున్న ఈ వైనము చాలా బాగుంది.
బాగుందండి. అదే అంటున్నాం ఇప్పుడు పిల్లలు ఇళ్ళల్లో పిల్లలు వెనకాతల అమ్మ ఆకలేస్తుందనో రామ్మనో చూడమనో ఇంకొకటనో వెనకాతల నుంచి ఇలా ఏదైనా చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అభ్యాసాన్ని వదలకుండా చక్కగా మీరు పట్టుదలగా ఉన్నారు చూసారమ్మా గోదాగిరి గారు. సుమిత్రాదేవి గారు అదంతా మీదే. వాసు గారు మా ఇంటి దగ్గరలోనే ఉండేవారండి. వాసు గారు తెలుసు. వాసు గారి ద్వారా మంత్రత్రయానికి జాయిన్ అవ్వడం జరిగిందండి. కన్వీనర్స్ వృత్తాంబు ఇవన్నీ కూడా అమ్మగారితోటి జాయిన్ అవ్వడం అయ్యింది. గోస్ట్లో మాత్రము మీ సహకారంతో ఒక 2.5 సంవత్సరాల క్రితమే. జై శ్రీమన్నారాయణ స్వామి. అమ్మగారు పొద్దున మాకు ఇట్లా తిరువాయిమజీ గురించి చెప్తున్నారు. మళ్ళీ స్వామివారు సాయంత్రం సంత పద్ధతితో చెప్తే దాన్ని మీరు ప్రాక్టీస్ చేయించి ఇలాగా అందరం ప్రాక్టీస్ ఇక్కడ చదువుతున్నప్పుడు మీరు అది చదువుతూ మళ్ళీ ఇంట్లో కూడా చదువుకోమని చెప్పటము అది చాలా బాగుంది స్వామి. అసలు నేను 15 ఏళ్ల క్రితం తీసుకున్నాను, సంవత్సరాలు తీసుకుని బుక్స్ కూడా అప్పుడే కొన్నాను స్వామి. కానీ ఇది మేము చదువుతామాలే ఇదేంటి అని చెప్పని అలాగే బీరువాలో పెట్టుకునే ఉండేవాళ్ళం స్వామి. ఎవరు చెప్పిస్తారు ఎలాగా ఏంటి ఇది తిరువాయిమజీ అని అనుకునేవాళ్ళం. ఇది అదృష్టం స్వామి మాకు ఇలాగ మన ఈ దీంట్లో చదవటము నేర్చుకోవటము. అసలు మీరు ఏదైనా చిన్న తప్పులున్నా అది 5 పాసరాలు చదివిస్తూ ఏదైనా చిన్న తప్పులున్నా చెప్పి సరిచేసి మీరు ప్రాక్టీస్ చేయిస్తున్నారు స్వామి. అది ఇది స్వామి మాకు అది చాలా సంతోషం స్వామి మాకు. అందుకే ఇప్పుడు నేను చదవగలుగుతున్నాను స్వామి. లేకపోతే అసలు నాకు కూడి అసలు ఈ ఒత్తులు ఇవన్నీ అంత వచ్చేవి కాదు స్వామి. అలాంటి మీ ద్వారా అన్ని ఇలా సరి చేసుకుని స్పీడ్ గా చదవటం వచ్చింది స్వామి. ధన్యవాదాలు స్వామి. సత్యవాణి గారు జై శ్రీమన్నారాయణ స్వామి. మేము జాయినింగ్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా షైన్ అయ్యామని మాకే తెలుస్తుంది. ఈ ఆచారం పర ఎప్పుడు వదులుకోము స్వామి. అసలుకి నన్ను జాయిన్ చేసింది సంజావళి ఆంటీ గారు. సంజావళి గారు జాయిన్ చేశారు. ఒకసారి కలిసినప్పుడు ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు జాయిన్ అవ్వు అని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ తీపిచ్చి జాయిన్ చేయించారు సంజావళి గారు, గుంటూరు స్వామి. బాగుందమ్మా. అలా అదే ఒకళ్ళకొకళ్ళు పురస్కారం చేసుకుంటూ చక్కగా ఇందులోకి తీసుకొస్తున్నారు. అవును స్వామి. సేవించడం కూడా ఇప్పుడు కొంచెం చాలా ఫ్రీగా సేవిస్తున్నాం స్వామి, భయం లేకుండా. కొంచెం షర్మిల గారు అడిగిన స్వామి చిన్న ఆనందాన్ని పంచుకోవాలి స్వామి. నిత్యము ప్రబంధాలు సేవించడం వల్ల కానీ ఏమన్నా కానీ మొన్న దివ్యదేశానికి వెళ్తున్నాను చెప్పాను కదా, గోష్ఠి సభ్యులతో కూడా పంచుకున్నామని. అక్కడ నారాయణ దివ్య ప్రబంధం అర్థంతో ఉన్న కోశాలు దాసరాలకి బహుమానంగా లభించి స్వామి. ఇదంతా మన ఆచార్య పరంపర ప్లస్ రోజు నిత్యము ప్రబంధం సేవించడం వల్లే లభించింది అని అది ఒకసారి పంచుకున్నాను. బాగుంది. అర్థం కోశాలు మన బందరు వాళ్ళవి. సరేనమ్మా. ఇంకా ఆఖరిగా మనం ఇలాగా కోసం తీసి ఏ పాసురం చదువుతున్నారా అని చూసే లోపల మొదటి పాసురం నుంచి ఆఖరి పాసురం వరకు అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా సేవించే మన శ్రీలక్ష్మి పాములవాడి గారు. స్వామి ఇదంతా మా భాగ్యం ఇదంతా జరిగింది స్వామి. నాకు ఇంతకు ముందు మేము కాకినాడలో ఆంధ్రప్రసాద్ గారు చెప్పారు కదా స్వామి, ఆ గోష్ఠి స్వామి ఒకటే వచ్చు స్వామి. మిగతావన్నీ మీ అభ్యాస క్లాస్ లో తెచ్చుకునేవే స్వామి. అంతకుముందు ఏమీ రాదు స్వామి. మొత్తం మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేర్చుకున్నదే స్వామి. అది వీళ్ళందరికీ తెలియాలని చెప్పి చెప్తున్నాను స్వామి. ఇచ్చే విజయ వీడికి కూడా అంకితం చేసేస్తే మన అభ్యాసం అంటారు. చేసేది మొత్తం స్వామి వీళ్ళందరికీ తెలియడం కోసం చెప్తున్నాను స్వామి. ఈ అభ్యాస క్లాస్ లకు వచ్చిన బాగుందమ్మా. ఒక్కసారి అమ్మా ఇంకొక ఇద్దరు స్వామి ఆచార పరంపర నిరంతరం ఇలాగే కొనసాగాలి స్వామి. అదే సహకారి నిమిత్తం చెప్పారు కదా, మొత్తం మీరే స్వామి. మొత్తం మీరు స్వామి. లేదమ్మా మొత్తం నాలారం మొత్తం నేర్చుకోవాల్సింది. ఒక్కసారి గీతా ప్రభాకర్ గారు మాట్లాడతారమ్మా. గీతా ప్రభాకర్ గారు చెప్పండమ్మా. జై శ్రీమన్నారాయణ స్వామి. ఇది కరెంట్ లేదని కెమెరా ఆన్ చేయట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి విన్నదే కానీ చదివింది పుస్తకం పట్టుకొని చదివింది లేదు. చాలా కోశాలు ఉన్నాయి నాన్నగారి దగ్గర, కానీ ఎప్పుడు ఆ కోశాలు అంటే వాళ్ళందరూ సేవించేటప్పుడు అక్కడ దగ్గరికి వెళ్తే ఆడపిల్లలు కదా రానిచ్చేవాళ్ళు కాదండి. లోపలికి వెళ్ళిపోండి అనేవాళ్ళు. అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. మరి ఈ దివ్య ప్రబంధాలైనా ఇవేవి మాకు చదివే అవకాశం ఉండేది కాదు.
కేవలం వినికిడి మాత్రమే, జస్ట్ వినేవాళ్ళం. అబ్బా ఎంత బాగా చదువుతున్నారు, మనం కూడా చదవచ్చు కదా అని ఎప్పుడన్నా నాన్నగారిని అడిగితే లేదు లేదు మీరు ఇవన్నీ చదవకూడదు, మీరు చదవకూడదు అని మమ్మల్ని ఎలగొట్టేవాళ్ళు. ఆ దర్దాపుల్లో కూడా వచ్చి రానిచ్చేవాళ్ళు కాదు. అమ్మగారు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. తలుపు చాటున ఉండడం, చూడటం, తొంగి తొంగి చూడటం అంతే. ప్రసాదాల టైంలో ప్రసాదాల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి అది పుచ్చుకోవడం, తినడం వరకే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫ్రీ అంటే స్వామి దగ్గర వికాస్ తరంగిణిలో జాయిన్ అయినప్పుడు చక్కగా అన్ని సేవించవచ్చు అని స్వామి అందరికీ ఆడవాళ్ళు కూడా రావచ్చు సేవించవచ్చు అని ఆయన ధైర్యం చెప్పి విష్ణు సహస్రనామం అవి ఇవి నేర్పించారు. అప్పుడు బాగానే ఉండేది కానీ ఇంట్లో మాత్రం మాకు ఆ అవకాశం ఉండేది కాదు స్వామి. ఇప్పుడైతే ఇక్కడికి హరిద్వార్ వచ్చి రావడం బహుశా నా అదృష్టమేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కరోనా మూలాన ఎవ్వరూ లేరని బాధపడుతుంటే ఈ ఆచార్య పరంపర నాకు ఒక ఆలంబనగా దొరికింది. అన్ని సేవించుకొని అదృష్ట భాగ్యం దొరికింది. మరి ఎట్లా సేవిస్తున్నానో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అసలు ఎంత ఆనందం అంటే చెప్పలేను. ఇంకొకటి అండి, ఒక కుటుంబం దొరికింది, అసలు ఎవరు లేరన్న బాధ లేదనమాట. 24 గంటలు చక్కగా ఆ మొబైల్ అది పెట్టుకొని వింటూ ఉండడము. అంటే కొంచెం అంటే ఇది వరకు ఈ మాత్రం కూడా మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడిప్పుడు కొద్దిగా మాట్లాడటం వస్తుంది అంతే. బాగుందమ్మా. ఇప్పుడు స్వామి ఎన్ని కోసాలైనా ఉండొచ్చు ఆచార పరంపర మా ఒకసారి ఎన్ని కోసాలైనా ఉండొచ్చమ్మా మన దగ్గర. అవి అలా ఉండిపోతాయి. ఎందుకంటే అవి ఆచార్య పరంపర మీకోసం అని వచ్చింది చూసారా, అది మీకోసం అంటూ మన కోసం వచ్చింది. అందుకని మనం ఆ కోసాలన్నీ ఈరోజు తీయగలుగుతున్నాం అమ్మ మనం. అది అంతా ఆచార్యులు వారు చక్కగా మనకి కృప, అది చూపించే అనుగ్రహం మెయిన్. అమ్మా పురిజ వాగ్దేవి గారు చెప్పండి అమ్మా. తీసుకున్నాను, ఇప్పటికీ నా దగ్గర కోసాలు లేవు కానీ వీడియోల రూపంలో చక్కగా రేపు పెట్టుకోవచ్చు అని అనుకున్నాం మనం. కానీ ఇవాళ అనుకోకుండా ఆయన ఆంజనేయ ప్రసాద్ గారు హ్యాండ్ రైస్ చేశారు. ఒకసారి స్వామి నేను 2 నిమిషాలు మాట్లాడచ్చా? అయ్యా తప్పకుండా మాట్లాడాలమ్మా, మనకి చెప్పండమ్మా. అది కాకినాడలో ఉన్నప్పుడు భయంకరం కృష్ణాచారి గారు టౌన్ లో చెప్పేవారండి. తిరువాయిమజి వికాస్ గ్రూప్స్కి వెళ్ళినప్పుడు చెప్పేవాడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఇలా కాలక్షేపం జరుగుతుంది రావచ్చు కదా అని. నాకు అంత తెలిసేది కాదు వెళ్ళటం. అమ్మో ఈ రామాలయం పని వదిలేసుకుని ఎక్కడ వెళ్తామా అక్కడికి, అంత దూరం అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది అమ్మగారితో ఇట్లా. కానీ బాగుందమ్మా. మీరు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ మామూలుగా మీరు వచ్చి ఇందాక చెప్పారు మనకి ఆంజనేయ ప్రసాద్ గారు, ఆవిడ వచ్చారు, దాని తర్వాత నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు అని అన్నారు. మాకేంటంటే ఇక్కడ అభయాంజనేయం అని అన్నట్టుగా ఉంది. చక్కగా అభయాంజనేయం ప్రసాద్ లాగా ఆయన సేవిస్తుంటే మనం కూడా ఇలాగే స్పీడ్గా వెళ్ళిపోతూ చదవాలి అన్నది గుర్తొస్తూ ఉంటుంది ఆవిడ ఆయన సేవిస్తున్నప్పుడల్లా. అది ఇక్కడ వచ్చా నేను వెళ్ళాలండి, ఆయన లేవరు. పెళ్ళకొట్టా నేనే వెళ్ళాలి, ఫోన్ మోగినా నేనే వెళ్ళాలి, ఆయన లేవరు, నేనే వెళ్ళాల్సి వస్తుంది ఎన్నిటికైనాండి. సేమ్ ఇది ఇక్కడే పరిస్థితి అదేనమ్మా. మాకు కూడా ఇక్కడ అదే పరిస్థితి. ఏదైనా అంటే విజయ అంటూ ఉంటాం, ఇలా పక్కన కన్ను చూస్తూ ఉంటే చాలు మాకు. లతాకంఠమనేని గారే. జయ శ్రీమన్నారాయణ స్వామి దాసోహాలు. అసలు నాకు ఏమీ వచ్చేది కాదు స్వామి చదువుకోవటం అనేది. మా విష్ణు సహస్రం ఒకటే సేవించేదాన్ని. అమ్మ ఎప్పుడో 98లోనే సంవత్సరాలు తీసుకుంది అనుకోకుండా. ఎవరు సంప్రదాయంలో లేదు స్వామి, అయినా అమ్మ తీసుకుంది. అలా అమ్మతో అలవాటు అయింది స్వామి నాకు కూడాను. అమ్మ వెనకాలే కొంచెం సేవించుకుంటా ఉండేదాన్ని స్వామి. తిరుపతి అలా నేర్చుకున్నాను. అమ్మ మాత్రం కోసాయాలు మాత్రం ఎప్పుడో 2002లోనే వచ్చినాయి స్వామి ఇంటికి. అమ్మ మాత్రం కూడబలుకొని సేవిస్తూనే ఉండేది ఎప్పుడు కూడా. రామాయణి సేవించడానికి తర్వాత ఇది నేర్పేవాళ్ళు ఎవరు లేరు కదా, అయినా సరే నేను సేవిస్తాను, ఖాళీగా ఉండను అనుకుంటూ నేర్చుకుంటూ ఉండే స్వామి అమ్మ. స్వామి చాలా తనకేమీ తెలియదు స్వామి, అలా చూస్తూ ఉంటారు స్వామి. ఇంకా మన గోష్ఠిలో చాలా మంది తెలుసు, అందరూ అమ్మ కూడాను అలా చూస్తూ ఉంటారు అంతే. ఏమీ తెలియదు అమ్మకి అసలు. ఇంకా అన్యాసి ఇప్పుడు తను ఏంటి మేమెవరం కూడా తెలియదు స్వామి ఇంకా అమ్మకి. అలాగే అమ్మ కోసం నేను నేర్చుకోవాలి అని పట్టుదల. మా కజిన్కి అయితే ఒక ఆవిడకైతే
తిరువేమజ్ కంప్లీట్ బై హార్ట్ స్వామి. తను కూడా పట్టుపడుతుంది అనమాట, నువ్వు నేర్చుకోవాలి, నీకు రావాలి, నాకు ఎవరు చెప్తారు, నువ్వు చెబుతావంటే తనకు టైం ఉండదు స్వామి. టైం ఉండక చెప్పేది కాదు నాకు, కానీ నువ్వు ఎలా అయినా నేర్చుకోవాలి, నా కోరిక అనేది అంతే. ఇప్పుడు నేను అమ్మ కోసం నేర్చుకుంటున్నానేమో అనిపిస్తుంది స్వామి. చాలా బాగుందమ్మా మీ అమ్మగారి కోసం మీరు నేర్చుకోవడం, మీ అమ్మగారు రుణం తీర్చుకోవడం చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే లతా కంఠమనేని గారు గోష్ఠిలోనే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మీరు గోష్ఠిని కూడా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారమ్మా మీరు ఒక విధంగా. అది ఎలా అంటే నేర్చుకోవడం ఒకటి, ఆచార్యుల వారు నేర్పిస్తే మిగిలిన వాళ్ళు నేర్చేసుకుంటే ఆనందాలు ఉంటాయి, ఓకే, అది కాదనం. కానీ ఏదో ఒక రూపంలో మనం వాళ్ళని ఉత్సాహపరచడానికి చేసి కైంకర్యాలు కానీ లేదంటే కోసాలు కానీ ఇంకొకటి కానీ ఇస్తున్నాం కాబట్టి వాటిని మరింత పెంచే విధంగా మీరు చేసే కైంకర్యాలు నిజంగానమ్మా చాలా చాలా, అది అసలు చెప్పలేను. నేను ఆచార్య పరంపరకి చెప్తాను, నాకు ₹1 కైంకర్యం ఇచ్చినా కూడా మన ఆచార్య పరంపరకి అది నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే అది ప్రోత్సహించడానికి మీరు ఇస్తున్నప్పుడు మీరు కష్టపడి ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఇక్కడ విలువైనదే, అది వ్యర్థం కాదు అని అంటున్నాం. అలాంటిది మీరు చక్కని కైంకర్యాలు చేశారు, అవి ఎప్పుడు కూడా మరింత గోష్ఠి ఉన్నతికి వెళ్తాయి తప్ప వ్యర్థం కావమ్మా. అవన్నీ కూడా చక్కగా వినియోగించబడతాయమ్మా. అది ఒకసారి ఇప్పుడు ఒక 10 years బ్యాక్ గోష్ఠి పెట్టుకున్నారు స్వామి ఇంట్లో. అప్పుడు శ్రీ కొండరత్న కోసం కోశాలు అందరికి కైంకర్యం చేసుకున్నారు స్వామి, వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటారు స్వామి, గురునాథ్ కోసం శ్రీ కొండరత్న కోసం మీరే ఇచ్చారు, మేము సేవించుకున్నాము కనిపించినప్పుడు చెప్తూ ఉంటారు. చాలా ఆనందం. మన గోష్ఠికి ఆరంభానికి కూడా ఒక విధంగా ప్రత్యక్ష పరోక్ష కారణాలు అవేనమ్మా కోసాలే. ఉడయస్వామి వారు మనకి శ్రీమద్ రామాయణం మనకి ఇచ్చారు, 3 భాగాలు ఇచ్చారు మనకి. ఇచ్చినప్పుడు ఈ కరోనా టైంలో ఎందుకైనా మంచిది, ఎప్పటి నుంచో అమ్మ మీరు అన్నట్టు అమ్మ కోసమే తీయాల్సి వచ్చింది ఆ కోసాలు. తీసి చూద్దామని చెప్పి ఒక 4 శ్లోకాలు చదివేటప్పటికి ఆనందం కలిగింది. అలాగా ఒకరోజు మొత్తం చదివేటప్పటికి ఉంటాయి కదండి మన మెదడులో రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కదా. వచ్చేసి వెంటనే ఏమైందంటే ఇది నాకొక్కడిని చదువుతుంటే నేను ఆనందం కలుగుతుంది, అసలు దీని మీద రామాయణ మహాభారతాల మీద క్విజులు పెడితే సరదాగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఆసక్తి చూపిస్తారేమో అని అప్పటికి ఫోన్లు వస్తూ ఉండేవి, మాకేం తోచట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదని. అప్పుడు భారతీయాన్ని పెట్టడం. సో దాని తర్వాత అది క్లోజ్ చేసేసుకుని మనం వెంటనే 1.5-2 months తర్వాత మనం ఆచార్య పరంపరని వాట్సాప్లో బాగా ఉంది ప్రస్తుతానికి నడిపించవచ్చు అని అది చేయడం జరిగిందమ్మా. అందుకని ఉడయవర స్వామి వారికి వాళ్ళకి పెద్దవాళ్ళకి అలాంటి అలవాట్లు ఉండేవి కోసాలు ఇవ్వడం అనేది, అది ఎప్పుడూ మంచి పద్ధతి. ఆ కోసాలకే మీరు ఇచ్చే కైంకర్యాలన్నీ కూడా వినియోగించబడతాయి. నీరద గారమ్మా. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను హ్యాపీగా ఉన్నాను స్వామి ఇందులో జాయిన్ అయ్యానందుకు. ఎందుకంటే నేను వర్కింగ్ కంప్లీట్గా దీనిపైన స్పెండ్ చేయాలి అంటే నాకు టైం అలా కుదరదు. సో మీ క్లాస్లో జాయిన్ అయితే డెఫినెట్గా జాయిన్ అయ్యి ఇందులో వాళ్ళందరూ సేవించుకుంటే మ్యూట్లో ఉండైనా సేవించుకుంటే చాలు అని జాయిన్ అయ్యాను. అందుకే నేను ఒక్కొక్కసారి హ్యాండ్స్ కూడా రేస్ చేయను, అంటే వెనకాతలు చేసుకుంటూ ఉంటాను. మీరు బైహార్ట్ చేయాలి అని అంటే స్వామివారు ఎప్పుడూ బైహార్ట్ అంటారు ఎందుకు అని అప్పట్లో నాకు దాని వాల్యూ తెలియలేదు. మొన్న తిరుమలకి వెళ్ళినప్పుడు నాకు ఉలగముండ పెరువాయ సేవించుకుందామని చాలా ఆర్తిగా ఉన్నాను. సగం వరకు బుక్ తీసుకెళ్ళాను, లైన్లో ఉన్నప్పుడు అది చూసుకుంటూ సేవించుకోగలిగాను. బట్ స్వామి లోపలికి వెళ్తూ ఉంటే స్వామి సేవించుకునే ముందు నేను సేవించుకుందాము అనర్గళంగా బైహార్ట్ వచ్చేస్తే నేను సేవించుకునేదాన్ని కదా అనేసి మీ మాటలు అది రిపీటెడ్గా అవి నాకు వినిపించాయి స్వామి. నేను ఒకటే సంకల్పం తీసుకొని వచ్చాను, నెక్స్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడు నేను ఉలగముండ పెరువాయ డెఫినెట్గా బైహార్ట్ చేసుకొని వెళ్తాను, చూడకుండా సేవిస్తాను అని. అది ఇప్పుడు మీరు చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు దాని వాల్యూ, బట్ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం నాకు దాని వాల్యూ అర్థమైందండి. ఫస్ట్లో నేను మీరు హ్యాండ్స్ రేస్ చేసిన స్వామివారు ఏంటి నేను హ్యాండ్స్ రేస్ చేసిన లాస్ట్కి ఎప్పుడో పిలుస్తారు నాకు ఏంటి సేవించడం రాదా అని కొంచెం డిసప్పాయింట్ అయ్యేదాన్ని. బట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాకు సేవించడం వచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ ఇంకా నేర్చుకోవాలి. సో ఒక దాంట్లో అంటారు కదండి లాస్ట్లో గోష్ఠిలో లాస్ట్కి ఉండాలి, అలా సేవ చేసుకోవాలని. ఇంకా దాన్ని నేను నమ్ముకున్నాను అనమాట.
నన్ను సేవించడానికి నన్ను పిలవపోయినా పర్వాలేదు, స్వామివారి ప్రతి వాళ్ళు సేవించేప్పుడు నేను సేవించుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఆ కంప్లైంట్ లేదు నా మనసులో. ఏంటంటే మీరు పిలిచినా పిలవకపోయినా నాది నేను సేవించుకుంటూనే ఉంటున్నాను వెనకాతల. ఆ జ్ఞానం వచ్చింది అని నేను ఫీల్ అవుతున్నాను స్వామి. చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి. బాగుందండి. మాకు ఇప్పుడు ఏంటంటే రేపటి నుంచి లిస్టులో ఉన్నప్పుడు నీరజ గారు కనపడినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తొందరగా పిలిచేస్తే బాగుంటుంది ఇవన్నీ కొంచెం అన్నది కూడా ఇంకా మాకు వచ్చేస్తూ ఉంటుంది. స్వామి నేను లాస్ట్ కే సేవిద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అదృష్టం, ఇంకొకటి ఏంటంటే అదే విజయ్ కూడా అదే అనుకుంటుంది. అంత తిరుపతి వెళ్ళినా కూడా మీరు ఆ గర్భగుడిలో మమ్మల్ని తలుచుకున్నారు. మేము నిజంగా ధన్యులం అండి. అది మా ఆనందం. మీరు అక్కడ మంచిగానే అనుకోండి, లేదంటే కాదమ్మా చెప్పింది నాకు చాలా సంతోషం. అంటే నాకు అప్పుడు రిమైండ్ అయిందనమాట. అంటే అనుభవపూర్వకంగా తెలుస్తుంది కదా, అది నాకు అనుభవించాను స్వామి. అది మీరు నెక్స్ట్ టైం చేసుకుంటాను. మీరు నిజంగా చాలా పాజిటివ్గా చక్కగా మంచిగా ఆలోచించుకుని మమ్మల్ని అక్కడ తలుచుకున్నారు. మాకు చాలా ఆనందం. అలా కాకపోయినా కూడా ఈ నాకు అవకాశం అసలు ఇచ్చి ఉంటే నేను ఈ పాటికి కంఠస్థం చేసేసి ఉండేదాన్నేమో అని కూడా తలుచుకున్నా కూడా ఆ గర్భగుడిలో మమ్మల్ని తలుచుకున్నందుకు మాకు ఆనందం కలుగుతుందమ్మా. అది మెచ్చుకున్న ఆనందం కలుగుతుంది, తిట్టుకున్న ఆనందం కలుగుతుంది. పరంపరకు మా గోష్ఠి వాళ్ళందరూ బాగుండాలని డెఫినెట్ గా ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆచార్య పరంపర తరఫున నేను కోరుకుంటున్నాను స్వామి. ఇప్పుడు జాయిన్ అయినప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ఆచార్య పరంపర సభ్యులంతా బాగుండాలి, అమ్మవారు బాగుండాలి, మేము ఇంట్లో ఉన్నామని. ఆఖరిగా జగదీశ్వరి గారు మ్యూట్లో ఉన్నారమ్మా. మ్యూట్లో ఉన్నారమ్మా జగదీశ్వరి గారు. ఎంతమంది మన ఆచార్యవరం సభ్యులు ఇంత ఆనందంగా పంచుకుంటున్నాయి. నేను మాట్లాడాలో నాకు తెలియకుండా స్వామి, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రంగరాజయ్య స్వామి వారి దగ్గర పంచ సంస్కారాలు కటాక్షించారు స్వామి. నేను రిటైర్ అయిన తర్వాత నాకు అన్ని గ్రంథాలు నేర్పించారు. ఈ గ్రంథం నేర్పించడం స్వామివారు అస్వస్థ గురై తర్వాత చాలా కారణం ఆ పనుల్లో ఉండిపోయారు. ఎలాగో ఎవరు చేస్తారు, పుస్తకాలు ఉన్నాయి, అక్షరం కూడా పక్కలేకపోయిన సేవాకాలం వెళ్ళి కూర్చొని వాళ్ళం ఏమీ తెలియదు, వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు. ఈ కళ్ళకి నీళ్ళు వచ్చేసి స్వామి ఎప్పుడు నేర్చుకుంటాను, ఎప్పుడు వస్తుంది అని ఎలా అంటే మీ ఆచార్య పరంపర అమ్మగారు చక్కగా వివరణ ఇస్తున్నారు. అప్పల స్వామి గారు చక్కగా మాకు వల్లించి చెప్పిస్తున్నారు సొంత పద్ధతులను. ఇంకా తమరి విషయం చెప్పక్కర్లేదు, చక్కగా మాకు అభ్యాసం చేయిస్తున్నారు. అదే మాకు చాలా చాలా సంతోషం. ఇంకా వారిజలో పొందిన ఆనందాన్ని ఇంకా మర్చిపోలేము స్వామి. ఆ ఆనందంగా మళ్ళా మన చంద్ర స్వామి వారు వైశాఖం వచ్చినప్పుడు 5 రోజులు 2 పూట్ల చాలా చక్కగా అన్వయించుకున్నాము. అందరికీ కూడా శ్రీకాంత్ స్వామి గారు చాలా చక్కగా దగ్గరుండి అన్ని చూపించారు, మాకు చేయించారు, చేస్తానన్నారు. మరి చాలా జనం మన మా సముద్రం ఎలా ఉందో అంత జనం వచ్చారు స్వామి అక్కడికి. చాలా చాలా సంతోషం స్వామి. నిజంగాను ఈ ఆచార్య పరంపరకి తమకి కృతజ్ఞతలు జరుగుకుంటున్నాను. అమ్మగారికి, అప్పలాచార్య స్వామి వారికి ఈ రుణం ఎన్నటికీ తీర్చుకోలేదు స్వామి. జయ శ్రీమన్ స్వామి. నాకు కూడా అసలు ఈ కోశం పట్టుకుని అసలు దివ్య ప్రబంధం అంటే తెలుసు, కానీ అసలు చూసింది తెరిచింది చదివింది ఏదీ లేదు స్వామి. మేము ఇప్పుడు చిన్న పిల్లలం అనుకోండి, వాళ్ళందరికంటే 65 సంవత్సరాలు వచ్చినాయి, కానీ చాలా లేట్ అయిపోయిందని ఆ బాధ కూడా ఉంది స్వామి. ఇప్పుడు ఇంత వయసు వచ్చినాక కూడా ఇప్పుడు జాయిన్ అయినాం. మాకు అవకాశం ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు స్వామి. ఇప్పుడు మేము ఏదో కొద్దిగా నేర్చుకోగలుగుతున్నాం అంటే ఈ మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యల వల్లనో దాని వల్లనో కూడా అయ్యో ఇంత లేట్ అయిపోయిందే అని చాలా బాధపడుతున్నాం స్వామి. జయ శ్రీమన్. అరుణ గారు, అరుణ బచ్చు గారు. జయశ్రీమన్నారాయణ దాసోహం స్వామి. ఈ పుస్తకం పట్టుకోవాలంటేనే భయం వేసేదండి. ఫస్ట్లో అస్సలు నోరు తిరిగేది కాదు, వచ్చేది కాదండి. ఈ గోష్ఠిలో చేరిన తర్వాతనే కొంచెం నాలిక తిరుగుతుందండి. మీ చాలా చాలా దాసోహాలు స్వామి. ఇది ఈ విధంగా మమ్మల్ని ప్రాక్టీస్ చేయించినందుకు చాలా రుణపడి ఉంటాం స్వామి. జయ శ్రీమన్నారాయణ. తొండపు శోభ గారు. విజయలక్ష్మి మామిడి గారు. దాసోహం స్వామి. మీరు చెప్పడం వల్లనే అండి అభ్యాసం అని చెప్పడం వల్లనే మేము ఇలాగా బాగా చదవగలుగుతున్నాం స్వామి.
ఇది వరకు నేర్చుకున్నా కానీ ఏమీ ప్రాక్టీస్ చేయలేదు, ఏమీ చేయలేదు స్వామి. అందుకే ఏమీ వచ్చేవి కావు. ఇప్పుడు మీ దాంట్లో వచ్చిన తర్వాత అన్ని చదవగలుగుతున్నాం స్వామి. బాగా చదివిస్తున్నారు. మా చాలా ఆనందంగా ఉంది స్వామి మాకు. ధన్యవాదాలు. తొండపు శోభ గారు. తొండపు శోభ అంటున్నాం స్వామి. చాలా సంతోషంగా ఉంటుంది స్వామి. అభ్యాసం టైం కానీ పొద్దున్న కానీ ఇది ఒక చాలా చాలా హ్యాపీ స్వామి. మేము ఈ అభ్యాసంలో ఉండటం మాకు స్వామి నాకు అసలేని రాదు స్వామి. మీరు పెట్టడం వల్లే నాకు కొంచెం తెలిసింది. ఇది బలవంతంగా స్వామి రాదు అంటున్నా సరే కానీ చాలా ఆనందంగా చదువుకుంటున్నారు స్వామి ఇప్పుడు. బాగుందమ్మా. లీలా మక్కపాటి గారు. జయశ్రీమన్నారాయణ స్వామి. అసలు భగవద్గీతం అంటే ఫస్ట్ ఏమో తెలియదు. విజయపురాలు రాజేశ్వరి గారు, రంగినేని రాజేశ్వరి గారు వారు చెప్పి నాకు బుక్స్ తెప్పించి పెట్టిండ్రు. కానీ వాటిని తీయలేదు 1 year. అసలు కొండమ్మ గారు చెప్పిండు కొన్ని రోజులు, కానీ నా పని మీద నేను అసలు వినకపోయేది, చూడకపోయేది. తర్వాత మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు విన్నాక నేను క్లాస్ లో జాయిన్ కావాలంటే అప్పటికి టైం అయిపోయింది, అందరు జాయిన్ అయినరు, నీకు ఛాన్స్ లేదు అని అన్నారు. ఎట్లా అనుకున్నాను. 3-4 months చూసిన తర్వాత మళ్ళీ ఆచార పరంపరలో పెట్టిండ్రు జాయిన్ కావచ్చు అని. అప్పుడు జాయిన్ అయినాక ఎంత సంతోషంగా ఉందో. ఊర్లో ఉండి నేను గుడికి పోకుండా అన్ని అయిపోయింది కదా అనుకున్నాను. కానీ భగవద్గీతం ఊర్లో ఉండి వింటూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ చాలా బాగుంది. నేను ఎలా చదువుతున్నానో నాకు తెలియదు కానీ బాగుందండి. అందరూ చివరికి వచ్చేటప్పటికి ఒకేలా చదివే అభ్యాస తీరులోనే చేయించడానికి ప్రయత్నిస్తామండి. ఏదో ఒక 70-80 మందిలో ఒక 50 మంది బాగానే చదువుతున్నారు, మిగతా 30 మంది ఎలా చదివితే మనకేంటి అంటే అయిపోతుంది కదా, వాళ్ళు వస్తున్నారు నేర్చుకుంటున్నారు అన్నది మనకి ఇది లేదమ్మా. ప్రతి వాళ్ళు కూడా చక్కగా సేవించడానికి చేసే ప్రయత్నంగానే చూస్తూ ఉంటాం. మరి ప్రమీలారాణి గారు. నాకు ఇది అసలు తిరువాయిబజీ అంటే ఏంటో కూడా తెలియదు స్వామి. అసలు కొంచెం చదువు కూడా తక్కువ స్వామి. నాకు అసలు ఏమీ తెలియదు స్వామి. అయితే నాకు తెలిసిన వాళ్ళు కొంచెం లింక్ పంపించారు. ఆ లింక్ ఎలా పెట్టాలో కూడా తెలియదు స్వామి. నాకు మా అబ్బాయిని తెలిసి కొంచెం పెట్టి బాబా నీకు రాదు కదా ఎలా చేస్తావు అని అడిగాడండి. కానీ నేను జాయిన్ అయ్యి కొంతకాలం అయిన తర్వాత కూడా ఇంకా నేను మానేస్తాను, నాకు రాదు అని కూడా చెప్పానండి. కానీ ఆ వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేసి వస్తుంది, నువ్వు ఎందుకు రాదు, నీకు వస్తుంది, నువ్వు ట్రై చెయ్యి అన్నారు స్వామి. ట్రై చేస్తే కనుక కొంచెం ఇప్పుడే కొంచెం అలవాటయ్యాను స్వామి. అంతా మీ దయా వల్ల స్వామి. మీరు వచ్చినప్పుడు భయపడేదాను స్వామి. తర్వాత ఇప్పుడు మీరు రాకపోతే అయ్యో స్వామి రాలేదు రామకృష్ణ స్వామి తప్పులు చెప్తారు అని ఆలోచనలోనే ఉంటున్నాను స్వామి. ఇప్పుడు రామకృష్ణ గారు రాకపోతే నాకు బాధ వేస్తుంది స్వామి. అంటే ముందు బాధేస్తారేమో అనుకున్నారు, ఇప్పుడు బాధేస్తుంది. తర్వాత ఆయన రాకపోతే ఆయన అయితే తప్పు చెప్తారు, ఇక్కడ తప్పు చదువుతున్నానా అని. నాకు చదువు అంటే ఏంటో కూడా పెద్దగా రాదు స్వామి. నేను ఏదో ఆ రోజుల్లో 5వ క్లాస్ చదువుతున్నాను స్వామి. నాకు ఇవన్నీ ఎలా చదువుతారు కూడా తెలియదు స్వామి. ఝాన్సీ గారు. మాకు కూడా అదే పరిస్థితి స్వామి. ఇక్కడైతే మాకు పాత్ర ఎక్కడుంది ఎత్తుకోవాల్సి వచ్చేదండి. కొంచెం అభ్యాసం చదవడం వల్ల చాలా ఈజీగా చదువుతున్నాను స్వామి ఇప్పుడైతే. బాగుందమ్మా, చక్కగా. మనం అదే అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే గోష్ఠిలో సమయం దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళు సేవిస్తూ ఉంటే ఆ పాసురం బట్టి మనం అది ఎక్కడ చదువుతున్నారో దశకం అనేది గ్రహించగలిగి గబగబా కోసం తీయగలిగి రెండో పాసురం మిస్ అవ్వకుండా ఉండాలనే మన ప్రయత్నం అమ్మా, అంతకు మించి ఏం లేదు. అది చాలా ఈజీగా గమ్మున తీయగలుగుతున్నాం. ఫస్ట్ అయితే మాకు ఎత్తుకోవడానికి టైం పట్టేస్తుంది. అదే బాగుందమ్మా. నెక్స్ట్ సూర్యకుమారి గారు. శ్రీమన్నారాయణ స్వామి. నేను పుస్తకాలు కొని 22 సంవత్సరాలు అయింది స్వామి. అవి తీయలేదు. ఇప్పుడు మీరందరూ చదువుతుంటే ఇంట్రెస్ట్ గా చదువుకుంటున్నాను. పగలు కుదరదు స్వామి, నాకు పనులు ఉంటాయి. సాయంత్రం రాత్రి నైట్ చదువుకుంటున్నా స్వామి, బాగా ప్రాక్టీస్ చేసి. మరి తప్పులు ఉంటే మీరే క్షమించాలి స్వామి. ఏం లేదండి, తప్పులుంటే క్షమించడాలు ఏమన్నామమ్మా, ఇక్కడ మనకి సరి చేయడాలి అంతే. మనకి సరి చేసుకుని వెళ్ళిపోతాం.
ఎందుకంటే క్షమించడానికి అపరాధం చేస్తే కదా, తప్పు చేస్తే కదా మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేర్చుకోవడంలో తప్పు వస్తాయి కాబట్టి క్షమించడం అనే ప్రసక్తి ఉండదు, సవరించుకోవడమే ఉంటూ ఉంటాయండి మనకి అందరికి. ఎవరికైనా సరేనమ్మా, మాకైనా సరే ఎవరికైనా సరే ఆచార్యుల వారు, మన ఆచార్యుల వారు మనకి ఆచార్యుల వారు ఎంత ఇదంటే 99 మంది బాగా చదువుతున్నా 100 వాళ్ళు మళ్ళీ తప్పు చదివినా కూడా కరెక్ట్ చేస్తూ ఉంటారు. అది మనకు అలవాటైంది ఇక్కడ సిస్టమ్ మనకి. విజయాల మంచిలి గారు. అడియన్ స్వామి, నేను ఫస్ట్ చెంజేర్ స్వామి గారు చాతుర్మాసంలో ఉండి 1 సంవత్సరం చెప్పారు స్వామి. 3 నెలలు వెళ్ళాం ఇంటి దగ్గర నుండి. 2 దశకాలు అయినాయి స్వామి. అప్పటి నుండి అది నేను సేవించుకోలేదనేది ఉండేది స్వామి. నేను ఇక్కడ ఆచార పరంపరలో తత్వత్రయం దగ్గర నుండి జాయిన్ అయ్యాను స్వామి. ఉయ్యర్పరలో జాయిన్ అయినప్పుడు అభ్యాసంలో జాయిన్ అవ్వచ్చు అంటే నాకు మిమ్మల్ని చూస్తే భయం వేసి 1 నెల 2 నెలలు మ్యూట్లో ఉండేదాన్ని, చదివితే ఎక్కడ తప్పులు వస్తాయో అని. తర్వాత ఇప్పుడు ఈ రోజున చాలా సంతోషంగా అనర్గళంగా చేయగలుగుతున్నారు. ఇదంతా మీ ప్రోత్సాహం స్వామి. విజయమ్మ గారు కూడా చక్కగా మాకు ఎంతో మంచి విషయాలు చెప్తా ఉంటారు, ఏమైనా తెలియకపోయినా. బాగుందమ్మా, చాలా సంతోషం. నేను ఎన్నాళ్ళు అదే అనుకున్నాను. ఇప్పుడు భయపడలేదు కదమ్మా మీరు? అదే అనుకున్నాను నేను. చివరికి నా భయం, నాకు భయం అదేనండి. నన్ను ఇంట్లో వీళ్ళు భయపడట్లేదు, ఇంట్లో వాళ్ళు కనీసం మీరైనా భయపడుతున్నారేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అది కూడా లేదు. అయితే నాకు భయపడేవాడు ఎవరు లేరు అనమాట ప్రస్తుతానికి. ఫస్ట్ లో భయం ఉండేది స్వామి, ఇప్పుడు కొంచెంగా అంటే భయంతో కూడిన భక్తి ఎక్కువైంది స్వామి. నేనున్నాను స్వామి. నేనైతే సుప్రజ గారు భయపడతాను స్వామి మీకు, అందుకే ఏం అడగను అసలు. సుప్రజ గారు. స్వామి అడిగేందుకు అసలు మాట్లాడడం రాదు, కానీ నేను ఈ గోష్ఠిలో చేరిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాను స్వామి. 5వ పత్తులో జాయిన్ అయ్యాను స్వామి. ఇప్పుడు ఆ 5వ పత్తు సేవిస్తుంటే టకటక అట్టా వెళ్ళిపోతుంది. నిలుపులు లేవు, ఏమి లేవు, ఏం లేదు. ఇప్పుడు ఎంత ఉద్ధరించబడ్డానో స్వామి. అదంతా మీ కృషి, అమ్మగారిది, మణి గారిది, శోభ గారిది. డైలీ మా కోసం కూర్చొని ఎంత చదివిస్తున్నారు స్వామి మా దగ్గర. అసలు చెప్పలేను స్వామి. నేనైతే నిజంగా అసలు టైము ఎంత బాగుంది అసలు అడిగేకి. నేను అసలు పెరుమాళ్ దగ్గరికి వెళ్ళేదాన్ని, అది కూడా స్టాప్ చేసేసి అభ్యాసానికి కూర్చునేదాన్ని స్వామి. శ్రీరంగంలో నేను అడిగేనట్టే కూర్చునేది. ఆ పెరుమాళ్ కంటే 4000 సేవిస్తుంటే పెరుమాళ్ళే మన గోష్ఠి దగ్గరకు వస్తారనే సంతోషం స్వామి అడిగేకి. అందరూ నవ్వుకున్న స్వామి, నువ్వేంటి ఇటు సేవిస్తావు అని. ఆచార్య పరంపరలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు, ఓహో నువ్వు చేంజ్ అయింది, సేవించడం నీది మారింది రూట్ అంటే ఆచార్య కటాక్షం అని చెప్పారు స్వామి. నిజంగా చాలా సంతోషం స్వామి అడిగేకి. ఇంకొకటి, మనకి ఇంగ్లీష్లో చిన్నప్పుడు గ్రామర్ చదువుకునే వాళ్ళండి. అంటే మాకు అంత పెద్ద రాదు, కానీ మామూలుగా కంటిన్యూయల్ అని ఉండేది. 2 ఉండేవి. 2 దాని అర్థం ఏంటంటే నిరంతరం అనే అర్థం వచ్చేది. కంటిన్యూస్ అంటే ఒక పని ఇప్పుడు ప్రారంభించి మళ్ళీ అది కంటిన్యూస్గా మధ్యలో వితౌట్ సెకండ్ కూడా గ్యాప్ లేకుండా వెళ్తూ చదువుతూ ఉండేదని, జరుగుతూ ఉండే పని ఒకటని. కంటిన్యూల్ అంటే ఏంటంటే జరుగుతోంది, మళ్ళీ బ్రేక్ వస్తుంది, మళ్ళీ రేపు జరుగుతుంది, మళ్ళీ బ్రేక్ వస్తుంది, ఎల్లుండి జరుగుతుంది, మళ్ళీ బ్రేక్ వస్తుంది, అలా 4. అంటే అది కూడా నిరంతరం ఉంటుంది. అలాగా మనకి పురిజాల వాగ్దేవి గారు కొన్ని రోజులు వస్తూ ఉంటారు, మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉంటారు, ఒక 2-3 రోజులు 4 రోజులు, కారణాలు తెలియదు. మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంటుంది. బహుశా నేను అనుకోవడం ఆవిడ ఉండే బిజీ పనులు కావచ్చు, లేదంటే ఊరు స్వామి పురిజాల. లేదు స్వామి, నా ఫోన్ విరిగిపోయింది, పడిపోయింది స్వామి. అమ్మాయి దాంట్లో జాయిన్ అవుతుంది. అదే నేను అనేది ఎందుకు ఇది వాడానంటే, మీలో ఆసక్తి తగ్గలేదమ్మా. మామూలుగా కారణాలు ఉన్నాయి కదా, ఇప్పుడు కుదరలేదు కాబట్టి, ఇంక మధ్యలో కుదరట్లేదు కాబట్టి ఓకే ఇంకా బానేద్దాంలే అని అనుకోకుండా ఒక చిన్న బ్రేక్ల కింద వచ్చి కంటిన్యూ అవుతుంది ఇన్నాళ్ళ నుంచి కూడా మీకు. అది గోష్ఠి ఆసక్తి ఎక్కువ మెయిన్. అందరూ కలిపి చదువుతున్నారు, ఇక్కడ నేర్చుకుంటున్నాం, ఇక్కడ బాగుంది, మనం కూడా నేర్చుకోగలుగుతున్నాం అన్న ఇది ఏర్పడడం వల్ల. అది మా అమ్మాయి దానిలో ల్యాప్టాప్లో జాయిన్ అవ్వడం. ఇప్పుడు యాక్చువల్గా సాయంకాలం క్లాసుకు కూడా తన రిక్వెస్ట్, తనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ల్యాప్టాప్ ఇవ్వట్లేదు, అయినా కూడా క్లాస్లో జాయిన్ అయ్యాను స్వామి. మాకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే, చెప్తామంటే అయ్యో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇవాళ రాలేదా, అయ్యో 3 రోజులు అయిపోయిందా, 4 రోజులు అయిపోయిందా అని మేము ఇటు సైడ్ నుంచి ఆలోచిస్తూ ఉంటామండి. మామూలుగా వీళ్ళు కనబడట్లేదు ఏంటి, వీళ్ళు 2 రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే 2021లో మాకు మా వారికి నాకు సమాశ్రయణం అయింది స్వామి. అయిన తర్వాత అసలు దివ్య ప్రబంధాలు 4 ఉన్నాయి, ఎలాగ ఎప్పుడు అవుతుందో అని చాలా బెంగగా ఉండేది స్వామి. తర్వాత ఆచార పరంపరలో మనకి స్టార్ట్ అయిన తర్వాత 4 ఏంటి 10 అయినా
మన మన రామకృష్ణ స్వామి వారిది అందరి యొక్క పురుషకారం వల్ల మొత్తం 10 అయినా కూడా కంప్లీట్ చేయగలం అనేటువంటి ఒక నమ్మకం అయితే కుదిరింది స్వామి నిజంగా. అదేమ్మా, ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ పాత్రం అయినా సరే ఏదైనా సరే మనకి ఎక్స్ప్రెస్ లాగా చక్కగా ఆంజనేయ ప్రసాద్ గారు ఇంకా అసలు తడుముకోకుండా చక్క సేవింగ్ చేస్తూ ఉంటారు. ఆంజనేయ ప్రసాద్ గారు దాసోహాల్ స్వామి. మాకు ఫస్ట్ కాకినాడలో 30 సంవత్సరాలు ఉన్నప్పుడు రామాలయం చూస్తుండేవాళ్ళం స్వామి. అక్కడ తిరుప్పావయి, విష్ణు సహస్రనామాలు ఈ 3 నేర్పారు. మా అక్కడ ఏంటంటే ఎక్స్ప్రెస్ లాగా అలవాటు అయిపోయింది స్వామి. ఎందుకంటే 7:30 ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అదే ఇంట్లో మళ్ళీ రామాలయం కూడా చాలా రోజులు డ్యూటీలు వేసుకొని మేమే ఆరాధన చేసేవాళ్ళం స్వామి. అక్కడ కొంచెం అచ్చుకో సరిగా మెయింటైన్ లేక సో అలా ఫాస్ట్గా అలవాటు అయిపోయింది. యాక్చువల్గా ఈ తిరువాయిపోజి ఎన్ని సేవాకాలం అక్కడ వేణుగోపాల స్వామి గుడిలో పెద్ద స్వామివారి తిరునక్షత్రానికి చేయించేవాళ్ళం స్వామి. అప్పుడు వెళ్తుండేవాళ్ళం కానీ వాళ్ళు చదువుతుంటే కోసాలు చూస్తూ ఉండేవాళ్ళం. ఏమో మనకి నోరు తిరిగిన వాటిని కొంచెం అంటుండేవాళ్ళం, జరగని వదిలేస్తుండేవాళ్ళం. బాగుందండి. చక్కగా మీరు సేవించే పద్ధతులు కూడా బాగుంటాయి. స్పీడ్గా చదివినా కూడా చక్కగా సేవింగ్ చేస్తూ ఉంటారు. మీకైతే ఎవరికైనా జోడీ ఇచ్చేటప్పుడు మాత్రం చూస్తూ ఉంటాం. అప్పలరాజు గారు అంటే కొంచెం చక్కగా మరి నెమ్మదిగా చదువుతూ ఉంటారు. ఆయన మీకు సరిపోతూ ఉంటారా లేదని ఇంకొకరు సరిపోతూ ఉంటారా అనేది చూసి మళ్ళీ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. చక్కగా బాగుందండి. శృంగారం కృష్ణాచార్య గారిని వాళ్ళని కూడా తీసుకొచ్చి శరణ్యా నుంచి ఒకరిని తీసుకొచ్చి చేయించేవాళ్ళం స్వామి. యాక్చువల్గా ఈ క్లాసులో అయితే మా మిస్ అయితే ఆమె నేర్చుకుందామని చేరింది. తర్వాత ఇంకా నన్ను పెట్టేసి ఆమె పక్కకు తప్పుకుంది. కానీ మీ ప్రోద్బలంలో ఇలా బాగా చదవగలుగుతున్నాము. ఇప్పుడు చెప్తుంటారు కదా కంటిన్యూస్గా 50 సార్లు 60 సార్లు అలా చదవండి అని. ముందు అసలు నేను మీకు 2-3 సార్లు కూడా చెప్పాను, జన్మలు సేవించుకుంటాను స్వామి నేను చదవలేను అని. అది మీరు చదవాలని చెప్పి ఒక రోజు బలవంతం చేసి చదివించారు. ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. బాగుందండి. చాలా బాగా చదువుతున్నానని నాకు అనిపిస్తుంది స్వామి. అలా ఇక్కడ ఏం లేదమ్మా, మనకి స్వామి కాదు కదమ్మా, మనకి ఇక్కడ ఒకటి ఉంది. ఇది త్రివిధ కారణాలు అని చెప్తూ ఉంటారు ఆచార్యుల వారు మనకి. అదేంటంటే ఉపాదాన కారణం మనకి ఇక్కడ ఆచార్యుల వారు చక్కగా సొంత పద్ధతిలో చెప్తూ ఉంటే దానికి మీ సభ్యులందరూ ఉన్నారు చూసారా, సహకార కారణం అనమాట నాకు. ఇంక ఈ దాసుడు అమ్మా అలా కాదండి, ఇంకా దాసుడు నిమిత్త కారణం. మూడోది నిమిత్త కారణం అంటే కేవలం అదే శ్రీభాష్యంకి వెళ్ళిపోతున్నారు స్వామి ఏకంగా. అది మనం ఈ ఆనందాలన్నీ రేపు పంచుకుందామమ్మా చక్కగాను. రేపు పెట్టుకుందాం. ఇంకా ఆఖరిగా ఒకళ్ళు ఉన్నారండి, సుందరి గారు సేవించేస్తారు. మాట్లాడతారండి సుందరి గారు? అడియని చెప్పుకోవాలని. చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. ఉదాహరణకి అడిగానండి, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద భగవద్వేషం చేసుకోడా గోష్ఠిలో వెళ్ళి పారాయణాలు చేసేంత విరోధితలు అంతకపోగా ఇలా కూర్చోబెట్టి చేస్తున్నారు చూడండి. ఇంతమంది భగవద్భక్తులతో కూడి చదివే అవకాశం ఇచ్చారు. పెద్ద స్వామి వారి మంగళాశాస్త్రాలతో ఇక్కడ కూర్చొని చేయగలిగే, ఎక్కడికి రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే అవకాశం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. రోజు అదే ఆనందపడిపోతుందని. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ కావాలి కదా, అందరితో అనుభవించి ఆనందం కలిగించారు. మళ్ళీ అందరికీ సాంప్రదాయ పనులు ఉంటారు. అత్తలు ఎవరు ఇళ్లలో, మా ఇళ్లలో ఎవరు లేరు. కానీ ఇంతమంది భాగవతులు అందరూ ఒకళ్ళ అక్కలు, ఒక అమ్మలు, పెద్దమ్మలు అన్నట్టు అందరినీ పుచ్చుకొని తప్పడం మంచి అవకాశం ఇచ్చారు. మనం ముందే చెప్పుకున్నాం. మన వాళ్ళందరూ ఇప్పుడు వింటున్నారు కానీ మేము ఎప్పుడో విని కూడా అభ్యాసం చేసే అంత శక్తి అంటే ఎవరంటే సోపత కావాలి మనకి. అందరూ కలిసి కూడి చదివేది, అట్లా కూర్చొని సేవించే అవకాశం ఇచ్చారు. అసలు ఇది చిన్న విషయం కాదు స్వామి. రోజు మీకు పంచుకోవాలి, మన అందరికీ తెలియాలి, మన వాళ్ళందరికీ కూడా. ఈ రాత్రాలు ఎప్పుడో కూడా సోపత లేక మేము ఎంత బాధపడ్డామని. అలాగే అందరికీ అదేనమ్మా నేను చెప్పేది అంటే మరి దాసోహం గోష్ఠి పరివారంకి, మీ అమ్మగారికి, అందరికీ అనేక దాసోహాలు. ముందులో అదే చెప్పమ్మా, మనకి బంధుత్వం ఉంటుంది. బంధుత్వం తర్వాత మళ్ళీ దానికన్నా మించింది భగవత్ సంబంధం అయ్యి వసుదైక కుటుంబం. ఇది మనకి అందరూ ఒకటే. మా చెల్లెళ్ళు మణి కావచ్చు, కస్తూరి అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, శోభ అవ్వచ్చు. వాళ్ళు
ఎలాగో మనకి దగ్గర లేదంటే మనకి ఆత్మీయులో అలాగే ఇందులో చక్కగా సేవిస్తూ నేర్చుకుంటూ గోష్ఠి ఉన్నతికి పాటుపడే అందరూ కూడా మనకి అంతలా ఉన్నారు. మనకి అందరూ కూడాను చక్కగా అదే కాదమ్మా, మనకు వసుదైక కుటుంబాన్ని ముందు నుంచి మొహమాట పడద్దు, భయపడక్కర్లేదు, రండి ముందుకి సేవించుకోండి అని ఆచార్యులు వారు అందరూ మనం అందరం చెప్పుకునేది. మామూలుగా చదవడం అని కాకుండా ఆనందపడుతూ మన నమ్మగారు అన్నట్టు నేనే అన్నట్టు భావంతో అయిపోతుంది మా శాస్త్రాలకు మాత్రం. పొద్దున్నే గోష్ఠికి గోష్ఠికి అనుకోకుండా వెళ్ళలేకుండా వెళ్ళి దానిలో ఏదో గొంతులు వింటూ అలా చేస్తున్నారు. ఒకటి మిస్ అవుతున్నాను పొద్దున పూట. కానీ కొంత ఒకటి కావాలంటే ఒకటి దొరకదు కాబట్టి ఆనందం పంచుకోవాలి. సంధ్యావళి గారు, గోష్ఠి లేట్ అవుతుంది అనమాట అడిగానికి. సంధ్యావళి గారు ఈ ప్రోత్సాహం స్వామి అడిగినైతే పిలిస్తేనే వణికిస్తున్నాయి. సంధ్యావళి ఇప్పుడు సేవించగలుగుతుందంటే ఇదంతా మీ భాగ్యమే స్వామి. మీరు పిలిస్తేనే పడగలుగుతుంది స్వామి. ఒక రోజు ఎన్నిసార్లు సేవించేదాన్ని స్వామి. ఫస్ట్ లో అయితే ఎంతసేపు ఒక రోజు మొత్తం కూర్చున్న ఉపాసన వచ్చేది కదా స్వామి. ఇప్పుడు అలాంటి మీ దయ వల్ల సేవించుకోగలుగుతున్నాను స్వామి. ఇది మటుకు అసలు అయినా కూడా మీరు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మమ్మల్ని డిస్మిస్ చేయకుండా అవకాశం ఇస్తున్నారు. మాకు చాలా సంతోషం. అదే మా అవకాశం వచ్చింది మనకి, మీరందరూ సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు ముందు. అది మీరు లేకపోతే మాకు సద్వినియోగం అవకాశం ఉండేది కదా. ఒక వేదిక అంటూ ఒకటి ఉంటారు కదా స్వామి, అందుకు ఆ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి ఈ అవకాశం అందరికి. అదేండి, ఈ ప్లాట్ఫారాన్ని దాసుడు కూడా నేర్చుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీద 10 మంది నేర్చుకోవాలనే ఉద్దేశంతో కాబట్టి 2 విధాలా మనం ఉపయోగించగలుగుతున్నాం. దాన్ని అందరం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం ముందు. మీ ఉద్దేశం బాగుంది స్వామి, అందుకే మేము అందరం ఇలా నేర్చుకోగలుగుతున్నాం. ప్రాక్టీస్ బాగుంటుంది. ఇంతకీ మీ వంతు వచ్చేసి మీరు సేవింగ్ చేశారు. అది అది మా విజయ్ గారికి తెలియలేదు ఎలా పిలవాలో. అమ్మ అమిత గారు, మీ వంతు వచ్చింది. కడల్ జ్ఞానం మీరు ఎంత తీసుకుంటే అంత తీసుకుని ఆ బిందులో నింపుకుని వెళ్ళండి అమ్మా అని పిలిచేవాడు నేనైతే. అది చివరిలో స్వామి అప్పుడు జాయిన్ అయ్యాను, బై మిస్టేక్ అండ్ అది తగిలినట్టుంది. అప్పుడే వెంటనే జాయిన్ అవుతాను కానీ ఇవాళ కొంచెం అదేనమ్మా, పర్వాలేదు, మామూలుగా అంటున్నాం. ఎక్కడ ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. షర్మిల గారు, అదే దాసరావు స్వామి అంతకుముందు సేవించేదాన్ని కానీ అక్షర దోషాలు బాగా వచ్చాయి స్వామి. అందుకని మిమ్మల్ని కోరి అప్పుడు జాయిన్ అయ్యాను మీరు పర్మిషన్ ద్వారా. ఇప్పుడు ఇంత మనం 1 గంటన్నర పాటు ఒక 5 పాసరాలు 11 పాసరాలు ఇంతమంది అభ్యాసం చేయడం వల్ల స్పీడ్ వచ్చింది. దాసరాలకు అక్షర దోషాలు చాలా మటుకు తగ్గినాయి అని అనిపిస్తుంది స్వామి. మీ అభిప్రాయం ఏమిటో ఒకసారి. అదేనమ్మా, ఇప్పుడు అందరూ అభ్యాసం చేస్తున్నారు, అది మనకి తెలుస్తోంది మొత్తం. ఇప్పుడు మనం ఇవాళ స్వామివారికి మళ్ళీ ప్రత్యేకంగా మనం మా ఆచార్య పరంపర మనం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా యాక్చువల్గా. ఎందుకంటే ఆయనకు తెలుసు. ఎందుకంటే ఎన్నో వేల గోష్ఠులు ఉన్నా కూడా ఒక ఆచార్య పరంపర నామస్మరణ ఈ రోజున అంతటా ప్రసరిస్తోంది అంటే ఏంటంటే కారణం ఆచార్యుల వారితో పాటు అభ్యాసం వాళ్ళు కూడా చక్కగా చేస్తున్న కృషియేనండి మెయిన్. ఇది చూసే మరింతమంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఎందుకంటే కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. కొందరికి తెలియకపోవచ్చు అనే విధానం 2 రకాలుగా ఉంటాయి. ఏంటంటే ఒకటి విషయం తెలియకపోవడం, రెండోది ఏంటంటే వాళ్ళ అనుభవం వచ్చేదాకా ఓహో మన వాళ్ళే పక్కన ఉన్న వాళ్ళు ఇంత బాగా సేవిస్తున్నారు, అయ్యో ఇన్నాళ్ళు మనం చూడలేదు అని చెప్పి సంవత్సరం తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున వాళ్ళు చాలా బాగా చక్కగా సేవిస్తున్నారు. అందుకని ఏంటంటే మనం అందరికీ మన పరిధిలో తెలియజేస్తూ ఉందాం. అది సుధామణి గారు, కృషికి మూల కారణం మీరే స్వామి. మేమంతా ఇలా చదువుతున్నామంటే అదంతా మీ ఇదే స్వామి. నాకు అసలు చదవనే రాదు, ఎట్లా చదువుతున్నానో నాకు తెలియదు. మీరు ఎక్స్ప్రెస్ అమ్మా, మీరు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. నాకు 23 అంటేనే తెలియదు. ఇన్ని సంవత్సరాలు అయినాక నేను సేవిస్తున్నా అంటే మీరు కాదు. మీరు ఇలా మొదలు పెట్టారంటే మీరు ఎక్కడున్నారో మేము వెతుక్కోవాల్సి వస్తుంది. అంత ఫాస్ట్ గా చదువుతారు. చదవద్దు కదా, చదవద్దు కదా. ఇవాళ ఇది అంటే మీరందరూ ఇలా సేవిస్తున్నారు కాబట్టి మేము కూడా సేవించాలి, నేర్చుకోవాలని చెప్పి ఆడటంతో ఒక ఆవిడ ఇచ్చారు. అసలు శేషకుమారి గారు, అమ్మా ఇవాళ యాక్చువల్గా సేవించాలి ఇంకాను. సరే ఇలా మొదలు పెట్టారు కాబట్టి అనుభూతుల్ని పనిచేసుకుంటున్నాం ప్రస్తుతం. చెప్పండి అమ్మా, మీరెవరు ఏంటి? మరి బెంగళూరు స్వామి.
మాది బెంగళూరు నుంచి చూస్తున్నాను స్వామి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మన ప్రవచన కాలక్షేపంలో ఉదయం? నేను నవంబర్కి లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి వస్తున్నాను స్వామి. ఆచార్య పరంపరలో ఎప్పుడు ఉన్నారు? ఆచార్య పరంపరలో జనవరి నుంచి వచ్చినట్టున్నాను, సరిగా గుర్తులేదు కానీ స్వామి జనవరి నుంచి వచ్చినట్టున్నాను. మాకు గుర్తుంటాయండి, ఎందుకంటే ఇందాక అక్టోబర్ 23 అని వేసుకున్నాం మీ డేట్ జాయినింగ్లో, మీ నేమ్ సేవ్ చేసుకునేటప్పుడు. అందుకని ఈవిడ 1 year అయిపోయింది అని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చూస్తే మీది గోపి భాష్యం అని చెప్పి అని ఉంది. మీ ఓహో వీళ్ళదా అని అనుకున్నాను, ఇద్దరు ఉన్నారు గ్రూప్లో. అది మీరు ఎప్పుడు అంటే ఇప్పుడు వస్తున్నాను అన్నారు కదా, ఇవాళే వచ్చారు ఫస్ట్ క్లాస్కి మీరు? నిన్న వచ్చాను స్వామి, గీతా జయంతి నాడు అలెక్య పేరు మీద వచ్చాను స్వామి. ఓకే, అదే ఈ క్లాస్కి ఇవాళ వచ్చారు మీరు? నిన్న కూడా వచ్చారు స్వామి. నేను వచ్చారమ్మా, గీతా జయంతి నాడు వచ్చాను స్వామి. బాగుందండి. ఇప్పుడు ఇందులో కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారు మీరు, మీ అందరిలాగా నేర్చుకోవాలి సేవించుకోవాలని. బాగుందమ్మా. తుడి అండాలి గారు. స్వామి జై శ్రీమన్నారాయణ స్వామి. 15 సంవత్సరాల క్రితం బుక్స్ కొనుక్కున్నాను స్వామి. ఎప్పుడు కరోనా టైంలో పద్మజ క్లాసులు జాయిన్ అయినా స్వామి. అంతవరకు బుక్ చదవడం రాదు అసలు. అప్పుడు కొంచెం తను చెప్తా ఉంటే చదవచ్చేది కాదు, అంత ఇట్లా చెప్పి వినేవాళ్ళం ఆచార్యులాగా. తర్వాత అమ్మగారిది స్టార్ట్ కాగానే జాయిన్ అయినాను తిరువైముడిలో. అభ్యాసం క్లాస్ కొద్ది రోజులకు జాయిన్ అయిన స్వామి. అప్పటి నుండి కొంచెం ఈ ప్రాక్టీస్తోనే కొంచెం చదవడం అలవాటు అయిపోయింది స్వామి. అస్సలు అక్షర బుక్క రాకపోయేది స్వామి. తిరువైముడు అంటే భయమేది స్వామి చాలా. ఇప్పుడు చదవడానికి బాగా అనిపిస్తున్నది, అందుకొరకు క్లాసు విడవాలట్లేదు స్వామి. మరి మీ కవితలు మాత్రము రోజు యూట్యూబ్లో వాట్సాప్లో కంపల్సరీ ఆన్ చేసుకొని చూడాలి స్వామి. అంటే అది అంత సంతోషంగా అనిపిస్తుంది స్వామి ఈ క్లాస్ జాయిన్ అయితే. బాగుందమ్మా, చాలా బాగుంది స్వామి, చాలా బాగుంది. బీబీ లక్ష్మి గారు, వెంకటలక్ష్మి బడేటి. జై శ్రీమన్నారాయణ స్వామి. దాసోహం స్వామి. అసలు ఈ 4-5 దివ్య ప్రబంధం అంటేనే ఏంటో కూడా తెలియనంత అజ్ఞానంలో నుంచి దాసరాలు ఇలా వచ్చి పెరుమాళ్ కోసం అని కోసాలు తెప్పించుకుని పెట్టి ఇలా సేవించడం నిజంగా అప్లాజా స్వామి గారు మనకు అమ్మగారు. మీరు అభ్యాసం మెయిన్ స్వామి. ఇదంతా ఇంతమందిని ఒకేసారి అంతలా సేవించడం కాబట్టి అంత బాగా వస్తుంది స్వామి. కొత్తవి కూడా తప్పులు లేకుండా స్వామివారు చెప్పినట్టు సేవించుకోగలుగుతున్నాం స్వామి. దాసోహం స్వామి. అలాగే పొద్దున్న కూడా మన వాళ్ళందరినీ చూసేసరికి చాలా ఆనందం అనిపించింది స్వామి. అక్కడ కనిపిస్తే వీళ్ళందరూ మన ఆచార్య పరంపర సభ్యులు కదా అని అనేసి చాలా ఆనందం అనిపించింది స్వామి. జయ శ్రీమన్నారాయణ స్వామి. దాసోహం. అమ్మా మనలో మనమాట పక్కన మీ మనవరాలు లేదు కదా, మళ్ళీ ఇప్పుడు టైం సరిపోదు. కంటిన్యూషన్గా వచ్చిన పాసురాలు అవి ఇవి చకా మనం చదివేస్తూ మంచి యాక్టివ్గా ఉంటుంది. రేపు కంటెన్స్ ఇస్తాం, చెప్పేస్తారు మన రేపు మనకి ఇళ్లలో ఆఖరి కాబట్టి ఆదివారం లేదు కాబట్టి శనివారానికి ముందు తీసుకొచ్చాం, చూసుకోండి అదొకటి. నీలగిరి విజయలక్ష్మి గారు. తడబడతా చెప్తారు, చదివేటప్పుడు కూడా మళ్ళీ మొత్తం చదివేటప్పుడు కూడా గడగడ చదివేస్తారు. నాకు చాలా సందేహంగా ఉంటుంది, ఏంటి అసలు ఆయన చెప్తుంటే నాకు తడబడినట్టుగా చెప్తారు, చదివేటప్పుడు మొత్తం గడగడ చదివేస్తూ ఉంటారు. అంటే దానికి ఒక చిన్న కారణం ఏంటంటమ్మా, ఏం లేదు, చదివేటప్పుడు సంతబద్ధలో చెప్పేటప్పుడు మాకు కొత్తగానే ఉంటాయి కాబట్టి పాత్రలు చాలా జాగ్రత్తగా చక్కగా వెనకాతల స్వామివారు ఎలా చెప్తున్నారో అలా చెప్పడానికి, ప్లస్ ఆ టైంలో వెనకాతలు మళ్ళీ స్వామివారు సేవించిన వెంటనే మనం సేవించాలి కాబట్టి ఆ భయం బెరుకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మళ్ళీ మేము సేవించిన తర్వాత ఒక 50 మంది 55 మంది అవి సేవిస్తున్నారో చదువుతున్నారో వెనకాతల మ్యూట్లో ఉండి ఆ అవకాశం మాకు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా చక్కగా మీరు ఎక్కడ తప్పులు చదువుతున్నారో, లేదంటే మీరు ఎక్కడ నిలుపుదలలు చేయట్లేదు, స్వామివారి కరెక్షన్ చేస్తున్నారు, లేదంటే ఎక్కడ మాకు ఆ కష్టమైన పదాలు ఉన్నాయి అనేవి మేము చూసుకుని దీన్ని ఇలా పలకాలా, దీన్ని లేదంటే ఇలా విడదీసుకోవాలా అని స్వామివారు చెప్పేవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ మీరు సేవిస్తున్నప్పుడు కంటిన్యూస్గా చివరి నిమిషం వరకు ఉంటాం కాబట్టి కాస్త వస్తుందన్నమాట, అంతే. అంతకు మించి ఇంకా లేదమ్మా, అభ్యాసం కిందే అవుతుంది కాబట్టి అది అనేది. అందుకే మన అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆ స్క్రీన్ వేమ్స్ చూస్తూ మమ్మల్ని ఇంకా పిలవట్లేదని ఆ చూపులు అవి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం చేయగలుగుతాం. అది పైగా ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, స్వామివారు ఒక 5 పాసురాలు చెప్పినప్పుడు ఆ 2 రోజులు మొదటి 3 పాసురాలు తర్వాత 2 పాసురాలు కొంచెం అభ్యాసం చేస్తాం మామూలుగా. అది కంఠస్థం రానివ్వండి తర్వాత సంగతులు, కానీ
కొంచెం అనర్గళంగా సేవించడానికి ఉపయుక్తం అవుతాయి అన్నమాట. అది మెయిన్. అది స్వామి మేము ఇప్పుడు చిన్న పిల్లలం అయిపోయాను, చిన్న పిల్లలాగానే నేను అన్నట్టుంటా సార్, పిలిస్తే ఆనందపడతాం. అదేనమ్మా, రావాలి, సేవించడానికి రావాలి, హ్యాండ్స్ రేస్ చేయాలి. కానీ మన అవకాశం వచ్చేంత వరకు మనం అవతల వాళ్ళు సేవించేటప్పుడు మనం కూడా కోసాల్లో తలబెట్టి దృష్టి పెట్టాలి. అది కోసాల్లో అదే గుర్తొస్తా స్వామి, టీచర్గా లక్షల మంది ఇప్పుడు స్టూడెంట్ లాగా నేను ఆ ఫేస్ చేస్తా ఉంటే వాళ్ళందరూ గుర్తొస్తా ఉంటుంది నాకు. ఓకే, అదే సరేనండి. అయితే జయ శ్రీమన్నారాయణ, రేపు కలుద్దాం మనం. ఇట్లాగా సేవించుకోవటం చాలా ఆనందంగా ఉందండి. మీకు రుణపడి ఉంటామండి మేము ఎప్పుడూను అని ఎప్పుడు అనుకుంటుంటానండి. నేను మిమ్మల్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవండి. మీరు మా రుణం తీర్చుకునే అమ్మా, మీరు మా రుణం తీర్చుకునే ఒక ఉపాయం చెప్పనమ్మా. అరుణ గారు చెప్పండి. వీడియో ఆన్ చేయండి అమ్మా ముందు. అది ఇప్పుడు మాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. చెప్పండి అమ్మా. మమ్మల్ని ఆ కాడి నుంచి తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. ఇంకా మొత్తం కూడాను ఇట్టనే మమ్మల్ని మా చేత చదివింప చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నామండి. తప్పకుండానమ్మా, రండి. మీరు అరుణ గారు చెప్పినట్టు, మన మణి గారు చెప్పినట్టు మీరు చక్కగా హ్యాండ్స్ రేస్ చేయండి. ముందే హ్యాండ్ రేస్ చేయండి. చక్కగానే వస్తున్నారు కదా, అలాగే వచ్చి ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చేయండి. అప్పటి వరకు కూడా మీరు చక్కగా మీ సంగతులు తెలుసండి. కొంతమంది ఇందులో ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూడరు. ఎందుకంటే వెనకాతల సేవింగ్ చేసి అభ్యాసం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు బాగానే వస్తున్నారు అందరూ కూడా చక్కగా. వీరభద్ర స్వామి గారు, స్వామి అమ్మా ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? మంచిగా ఉందమ్మా, బాగుంది. కథ కొంచెం నీరసంగా ఉంది, కానీ పొడుగోని సేవ వింటున్నాము. కొంచెం కూర్చొని అదే ఆరోగ్యం చూసుకోండి అమ్మా, మీరు వినండి, ఆరోగ్యం చూసుకోండి ముందు. ఒక ఆనందకరమైన వార్త అని పెడితే మణి గారు ఇంకొక ఆనందకరమైన వార్త అని పెట్టినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మణి అలా పెట్టగానే మీరు క్లాస్కి రావడం, ఆ విషయం తెలిసిన మా విజయ్ గారికి సంతోషం కలిగింది. కానీ ఆ విషయం తెలియని నాకు కొంచెం బాధ వేసింది. అయ్యో ఇలా అయిందా, వీడికి తెలియలేదు నాకు. మొన్న ఈ 3 రోజులు కొంచెం బిజీ ఉండడం వల్ల ఇంత అయిందా అని అనుకున్నాం. కానీ తర్వాత చక్కగా మళ్ళీ వచ్చి సేవించారన్న వార్త చూడగానే అందులో చాలా ఆనందం కలిగిందమ్మా. అది గారు మాట్లాడినప్పుడు విజయమ్మ గారు విన్నారు, మన్నమ్మ గారు చెప్తుంటే ఇప్పుడు నా ఈ దాసికి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే భయం పోయింది స్వామి, ముందు ఈ దాసికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాను. బాగుందండి. జయ శ్రీమన్నారాయణ. మాధవి గారు, స్వామి అభ్యాసం క్లాస్ లో వాళ్ళు ఒక 4 మెంబర్స్ మీ దగ్గర చదవాలంటే భయపడి నాతో ఒక వారం 10 రోజులు వాట్సాప్ లో చదివారు స్వామి. భయం పోయిన తర్వాత మీ దగ్గర చదువుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. వాళ్ళ పేర్లు చెప్పారు మన అభ్యాస క్లాస్ వాళ్ళే. అదేనమ్మా, చాలా మనకి అది ఆనందం కదా. ఇప్పుడు మనకి మెయిన్ అది అభ్యాసం చేస్తే మనకి చక్కగా రెగ్యులర్గా రావడం వల్ల వాటిని అన్నింటినీ అధిగమించగలుగుతాం. మనకి దానికి తోడు అప్లాచార్య స్వామి వారు కూడా చక్కగా, ఆచార్యుల వారు చక్కగా ఎంతో ఓపికగా మనకి కరెక్షన్స్ చేస్తున్నారు. ఎవరు చేసినా కూడా ఇప్పుడు 10 మందికి చెప్పాం కాబట్టి 11వ వాళ్ళు చదువుతున్నారు కాబట్టి చెప్పక్కర్లేదు అనుకోకుండా 11వ వ్యక్తికి కూడా మనకి చెప్తారు చక్కగాను. ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చిందని అనుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ అర్ధవాక్య సంతతో కాకుండా వాక్య సంతగా చదివించడం కూడా ప్రాక్టీస్ చేయండి స్వామి. చేస్తే కొంచెం ఇక వాళ్ళు దాంట్లో పడి చదువుతుంటారు. రాని వాళ్ళు కొంచెం మెత్తబెల్లగా వీళ్ళు కూడా నేర్చుకుంటారు స్వామి. అర్ధవాక్య సంతతో పాటు వాక్య సంత కూడా నేర్చుకుంటారు. అదేనమ్మా. ఎందుకంటే మేము ఆశ్రమంలో చదివినప్పుడు ఒకసారి అర్ధవాక్య సంతతో కాకుండా వాక్య సంతతో కూడా చదివితే చాలా బాగుంటుంది అని చెప్పని అన్నారు ఒకసారి స్వామి వారు. అది ఒక్కటి చెప్పుదామని మీకు అనుకున్నాను స్వామి, అంతే. జయ శ్రీమన్నారాయణ. సరే, రేపు మనం ఒకసారి కలుసుకుందాం అండి. రేపు ఇలాగే మాట్లాడుకుని ఒకసారి ఒక చిన్న వీడియో చేసి వాటిని ఎడిట్ చేయించి మన ఈ చేత మనం చక్కగా గ్రూప్లో పెడితే ఇంకా భయపడేవారు అవ్వచ్చు, వేరే కారణాల వల్ల అవ్వచ్చు, మనకు రాదేమో అనే కారణాల వల్ల అవ్వచ్చు, మన భాష కాదు కదా, వింటున్నాం ఆనందిస్తున్నాం అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా మరింత ఉత్సాహపరిచిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా మనకి చక్కగా గోష్ఠి మరింత ఉన్న స్థితిలోకి వెళ్ళడానికి దోహదం చేస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. మనకి చెప్పడం అనేటువంటిది చాలా అసలు అలాగే ఇమ్మర్స్ అయిపోతున్నాం అనమాట. దాంట్లోనూ చాలా చక్కగా చెప్తున్నారు. అయితే
సాయంకాలం అభ్యాసం క్లాసులు నాకు వేరే క్లాసులు ఉండడం వలన పిల్లలు వస్తారు నాకు, అందుకని నేను అది మిస్ అయిపోతున్నాను, నేను చదవలేకపోతున్నానే అనే ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడో మళ్ళీ అనుగ్రహం కలిగినప్పుడు సేవిస్తాము. అవకాశం ఇచ్చినందుకు అప్పలాచార్య స్వామి వారికి, రామకృష్ణ స్వామి వారికి, గోష్ఠికి అందరికీ దాసోహం సమర్పిస్తుంది. మా కరుణ గారు. దాసోహం స్వామి జయ శ్రీమన్నారాయణ. మేము ఆచార పరంపరకి లతా కుమార్ గారి పురస్కారం వల్లే వచ్చాను స్వామి. ఇలా అంటే మా భాగ్యం స్వామి, ఆచార పరంపరలో ఉంటాం. అమ్మగారి దగ్గర 4 ఏళ్ల నుంచి ఉంటున్నాం స్వామి. తత్వత్రయము, శ్రీవచన భూషణము, పల్లాండు, కణిసిరుత్తాంబు, మళ్ళీ తర్వాత ఈ భగవద్విషయం కాలక్షేపం అన్ని అమ్మగారి ద్వారా నేర్చుకున్నాం స్వామి. ఈ క్లాస్ లోకి రావడం, ఈ కోర్స్ లో చేరడం మా అదృష్టంగా భావిస్తున్నాం స్వామి. ఎన్నో తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నాను స్వామి అమ్మగారి వల్ల. ఇంకా ఏంటంటే ఇందులో ఉండటం వల్ల ఇతర విషయాలన్నీ మర్చిపోగలుగుతున్నాను స్వామి. మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వటం, పరీక్షలు పెడటం వల్ల మళ్ళీ ఇందులో రివిజన్ చేసుకోవటం, మళ్ళీ చూడటం, రాయటం, ఏదో తెలిసింది రాయటం మా భాగ్యంగా భావిస్తున్నాం స్వామి. చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా జ్ఞానం తెలుసుకున్నాం స్వామి. ఈ అవకాశం ఇచ్చిన ఆచార పరంపరకి దాసోహం సమర్పించుకుంటున్నాం. ధన్యవాదాలండి. సుజాత ద్రోణరాజు గారు. అసలు స్వామి కూడా ఈ గ్రూప్ లో 4.5 ఏళ్ల పై నుంచి ఉంటున్నాను. చూడామణి గారి టీచింగ్ వల్ల వెనకాతల అప్పలాచార్య స్వామి వారు ఉండి మమ్మల్ని అన్ని పాసురాలు, శ్లోకాలు అన్ని నేర్పించి చదివించడం, మా తప్పుల్ని సరిదిద్ది సరైన పద్ధతిలో ఎక్కడ ఉచ్చారణ ఎలా ఉండాలో అన్ని నేర్పి చేస్తున్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఈ రెండు కూడా బాగా ప్రాక్టికల్ గా ఉండాలని డీన్ గారు వెన్నంటి మమ్మల్ని ఎప్పుడు నిరంతరం చాలా అలర్ట్ గా ఉండేటట్టు చేస్తున్నారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇందులో సభ్యురాలుగా ఉన్నందువల్ల. చాలా మంది చెప్తున్నారు, అమ్మో మీరు ఆచార పరంపరలోన చాలా మంచి గురువు గారి చేతిలోనూ మంచి డిసిప్లిన్ ఉన్న గ్రూప్ లోనూ ఉన్నారని చాలా మంది అన్నారు కూడా. ధన్యవాదాలు. మనకి ఈ సంబంధం ఉన్నది మనకి శివం గోపాలాచార్య స్వామి వారి సంబంధం మనకి అందరికీ కూడా. ఈ సంస్థను మనకి సంకల్పించిన రామకృష్ణ గారు కూడా ఆయన స్వామి వారి యొక్క మునిమనుడే. సరే మనకి రోజు ప్రత్యక్షంగా పరాంశ వైభవాన్ని మనకి కళ్ళ ముందు ప్రత్యేకంగా చూపిస్తున్నటువంటి చూడమణి గారు కూడా స్వామి గారి యొక్క ప్రత్యక్ష శిష్యురాలే కూడా. సరే తర్వాత ఇప్పుడు స్వామి వారు వీళ్ళందరూ ఉంటారు. వైభోగాన్ని చక్కగా మనకి ఈ రోజు పొందగలుగుతారంటే నిజంగా వారిద్దరి యొక్క వైభవమే మనకి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. మనం మిగతా నేర్చుకోవాలి అంటే కొన్ని పాత్రలు, శ్లోకాలు నేర్చుకుంటున్నాం తప్ప ప్రధాన వైభవం మాత్రం ఆ వ్యాఖ్యానం ద్వారా చక్కటి విషయాలన్నీ మనకి అందిస్తున్నటువంటి వారి మనం చూడమని గారు వారే ఈ వైభవం అంతా. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ అండల్ గారు ఆఖరిగా. మా లక్ష్మీ అండల్ గారు ఎవరమ్మా? దాసోహం దాసోహం స్వామి, గోష్ఠికి దాసోహం, ఏం చేసిన పెద్దలకి దాసోహం, మన ఆచార స్థానంలో ఉన్న చూడామణమ్మ గారికి అనేక దాసోహాలు. చెప్తారు కదా, ఆచార్యుడే చరమ పరమ నిష్ఠ అని. ఆ వైభవాన్ని వింటూ ఉన్నాము. ఉడైవ స్వామి దగ్గర విన్నాము. అది భాగవతుల ద్వారా ఆచార్యుడు దర్శించుకొని, ఆచార్యుడి ద్వారా మనం మంత్రాన్ని తెలుసుకొని, మంత్రం ద్వారా పెరుమాళ్ళని తెలుసుకొని, ఇంత తెలుసుకొని ఉపయోగం ఏంటంటే ఆచార్యుడి వందే నిష్ఠ కలిగి ఉండడమే. ఇవన్నీ మనకి వినడం వల్ల ఏం తెలుస్తుంది అంటే ఆచార్యుడి అందే నిష్ఠ కలిగి ఉండాలనే విషయాన్ని మనం తెలుస్తుంది. అట్లా ఆచార్య పరంపరలో గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత తెలియని ఆనందం, ఆహా ఈ గ్రూప్ లో ఉన్నానా అని చాలా ఆనందం కలిగింది. ఆచార్య పరంపర గ్రూప్ సభ్యులందరికీ అనేక దాసోహాలు. ఆచార్యులకి దాసోహం అప్పలాచార్య స్వామి వారికి, రామకృష్ణ స్వామి వారికి, ఇక మన ఆచార్య స్థానంలో ఉన్న చూడమణమ్మ గారికి అనేక దాసోహాలు. శ్రీమతి రామానుజన్మ గోష్ఠికి దాసోహం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. ఆచార్యులు వారు ఏం చేసే సమయం అయింది. రేపటి నుంచి ఒక వారం రోజులు వారోత్సవాలు అన్నట్టుగా ఇందులో మేము మాట్లాడలేకపోతున్నాం, మాకు అవకాశం రాలేదని అనుకునే వాళ్ళు చక్కగా ఇలాగా వాళ్ళ అభిప్రాయాన్ని, అనుభూతుల్ని పంచుకోవడానికి ఒక 5 నిమిషాలు వేదికగా పెట్టుకుందాం, ఒక 6 నిమిషాల ముందు. జై శ్రీమన్నారాయణ.